ఎందుకు టెన్షన్ పడతావు? నేను ఉన్నా కదా, నాకు ప్రార్థన చేయి, నా మీద ఆనుకో, ముందు ఆ మానసిక ఒత్తిడిని పక్కన పెట్టు, కాస్త అంత తిను, ప్రశాంతంగా నిద్రపో. అట్లా కాకుండా నువ్వు బుర్ర బద్దలయ్యేటట్టు ఆలోచించి నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు కదా. వదిలేయి. రోగం వచ్చింది, అమ్మో నాకు ఇదంట, వదినా నీకు తెలుసా, నాకు ఈ రిపోర్ట్ వచ్చింది, నాకు ఇదంట, చెప్పు, ఊరు మొత్తం చెప్పి సావు. ఎందుకంటే నువ్వు ఎంతమందికి అయితే చెబుతావు వాళ్ళందరూ కుక్కల్ని పిలుస్తారు. అంటే రిపోర్ట్ చూపించు, వామ్మ వదిన ఇదా, అప్పుడు నీకేమైంది? ఇంకా ఆ మనిషికి నువ్వు కనపడ్డప్పుడల్లా జాలీగా చూస్తుంటుంది పాపం. ఇంక పోయిద్దేమో జాలీగా చూస్తుంటే ఆ జాలి చూపులకి 6 నెలలకు పోయావు, నువ్వు 2 నెలలుగా చేస్తావు. దేవునికి స్తోత్రం. ఎవరు జాలి కావాలి నీకు? ఏసై జాలి చాలదు. ఆయనకి చెప్పు, రిపోర్ట్ ఉంటే ఆయనకి చూపించు, అప్పు ఉంటే ఆయనకి చెప్పు, మనసు నలిగితే ఆయనకి చెప్పు, ఆయన భరోసా ఇస్తాడు. ప్రశాంతంగా ఉండు. ఆయన చెప్పిన ఆజ్ఞ కన్నా ఉండు. అమ్మో నేను సంతోషంగా ఉండకపోతే ఆజ్ఞ మీరినట్టు అయితే ఏసై ఊరుకోడు, కోపడతాడని ఆ మాట కోసమన్నా హ్యాపీగా ఉండమ్మా, నీకు దండం పెడతా. ఆయన ఆజ్ఞగా తీసుకొని నవ్వు తమ్ముడు, కాస్త నవ్వు తమ్ముడు, ప్రశాంతంగా ఉండు తమ్ముడు, కాస్త ఇగిలిచ్చు తమ్ముడు, జనాల ముందు కూడా కాస్త నవ్వుతా తిరుగు తమ్ముడు, దండం పెడతా.